హాయ్ పిల్లలు! చందమామ పుస్తకంలోని 'మాయాభవనం' అనే కథలో 7 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 8దో భాగం గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఒకసారి ఏడో భాగంలో ఏం జరిగిందో చూద్దాం. యువరాణి విద్యావతిని కనుగొనడానికి బయలుదేరిన మహేంద్రనాథుడికి అరణ్య మధ్యంలో ఒక సన్యాసి కనిపించి మహిమగల ఉంగరాన్ని ప్రసాదించాడు. అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించిన మహేంద్రనాథుడికి కొండ మీద ఒక బ్రహ్మాండమైన భవనం కనిపించింది. ఆ భవన ద్వారపాలకుడు ఆ రాత్రి అక్కడే గడపడానికి అతనికి ఆశ్రయం ఇచ్చాడు. దాని తర్వాత ఏం జరిగిందో 8వ భాగంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రాత్రి చాలాసేపు రకరకాల ఆలోచనలతో గడిపిన మహేంద్రనాథుడికి మార్గమధ్యంలో కనిపించిన సన్యాసి గుర్తుకు రాగానే ఆయన ఇచ్చిన ఉంగరాన్ని ఒకసారి తాకి చూసుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అలాగే నిద్రపోయాడు. తెల్లవారుతూ ఉండగా మేలుకుని లేచి కూర్చున్నాడు. చుట్టుపక్కల ఒకే హడావుడిగా ఉంది. అంతలోనే ద్వారపాలకుడు 2 పళ్ళాల నిండా ఆహారం తెచ్చి మహేంద్రనాథుడికి ముందుంచాడు. ఇద్దరు కలిసి భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నప్పుడు మహేంద్రనాథుడు, "మీ యజమాని వచ్చాడు కదా?" అని అడిగాడు. ద్వారపాలకుడు ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకెత్తి, "ఆ సంగతి నీకెలా తెలిసింది?" అని అడిగాడు. "రాత్రి నిద్రపోతుండగా ద్వారం గొలుసులను ఎవరో కదిలించడం లీలగా విన్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావిడిగా ఉంది కదా! ఆ కారణంగానే మీ యజమాని వచ్చాడని ఊహించాను" అన్నాడు మహేంద్రనాథుడు. అవునన్నట్లు తల ఊపాడు ద్వారపాలకుడు. "ఇకపైన నేను ఇక్కడ ఉండడం నీకు కష్టం కలిగించవచ్చు. నేనిక బయలుదేరతాను" అన్నాడు మహేంద్రనాథుడు. "మా యజమాని వచ్చిన మాట నిజమే కానీ, ఆయన ఇటువైపు రానే రాడు. కాబట్టి నువ్వేమీ తొందరపడవలసిన అవసరం లేదు. ఇక్కడ 1, 2 రోజులు విశ్రాంతి తీసుకుని నీ ప్రయాణం కొనసాగించవచ్చు. ఈలోగా ఇక్కడే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నించి చూస్తాను" అన్నాడు ద్వారపాలకుడు. "నీ ఉపకారం మరువరానిది. మీ యజమాని కనికరించి నాకేదైనా ఉద్యోగం ఇస్తే ఇక్కడే మరి కొన్నాళ్ళు గడుపుతాను. లేదా నీకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా రేపే నా ప్రయాణం కొనసాగిస్తాను" అన్నాడు మహేంద్రనాథుడు. "ఆ సంగతి నాకు వదిలి నువ్వు నిశ్చింతగా విశ్రాంతి తీసుకో. తగిన సమయం చూసి మా యజమానిని కలుసుకుని నీ ఉద్యోగం సంగతి అడుగుతాను" అని చెప్పి ద్వారపాలకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహేంద్రనాథుడు ఆ గదిలోనే కూర్చుని ఒక కిటికీ గుండా వెలుపలికి చూడసాగాడు. అక్కడి వాతావరణాన్ని చూడగానే మెరుపులా అతనికి ఒక ఆలోచన వచ్చింది. హడావుడిగా పనులు చేసుకుంటున్న సేవకులతో తను కలిసిపోయినట్టయితే భవనం వెలుపల లోపల పరిశీలించి చూసే అవకాశం లభిస్తుంది. అలాగే ద్వారపాలకుడు చెప్పిన కొత్తగా వచ్చిన ముఖ్యమైన స్త్రీ ఎవరో తెలుసుకోవచ్చు. వెంటనే మహేంద్రనాథుడు అక్కడున్న ఒక బట్టను తీసి తలకు చుట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా సేవకుల మధ్యకు వెళ్ళిపోయాడు. సేవకులందరూ వారి వారి పనులలో నిమగ్నులై ఉన్నారు. కొందరు ఉద్యానవనంలోని అందమైన విగ్రహాలను తుడుస్తున్నారు. మరికొందరు మొక్కలకు నీళ్లు పడుతున్నారు. వాటిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంకా కొందరు భవనం కిటికీలను తలుపులను తుడుస్తున్నారు. ఒక్కరు కూడా మహేంద్రనాథుణ్ణి గుర్తించలేదు. అతడు కొంతసేపు ఉద్యానవనంలో పనిచేసి మెల్లగా భవనాన్ని సమీపించాడు. కిటికీలను తలుపులను తుడుస్తూ భవనంలోకి వెళ్ళాడు. భవనం గదులన్నీ శుభ్రంగాను ఖాళీగాను ఉన్నాయి. కొన్ని గదుల తలుపులు మూసి ఉన్నాయి. కిటికీల గుండా లోపలికి తొంగి చూశాడు. లోపల గోడలకు నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి. వాటితో పాటు అక్కడక్కడ రకరకాల అద్దాలు చిన్నవి పెద్దవి చాలా కనిపించాయి. మహేంద్రనాథుడు కొంతసేపు అలా పరిశీలించి చూసి పక్కన ఒక చిన్న మార్గం కనిపించగానే అటుకేసి వెళ్ళి తలుపులు సగం తెరుచుకుని ఉన్న ఒక గదిని సమీపించాడు. ఆ తలుపులను తెరుచుకుని లోపలికి అడుగుపెట్టాడు. విశాలమైన ఆ గది నిండా నిలువుటద్దాలు ఉన్నాయి. ఒకవైపున చక్కని దేవీ విగ్రహాలు కనిపించాయి. ఆ విగ్రహానికి సమీపంలో పట్టు కంబళి పరిచిన నేల మీద ముగ్గురు వృద్ధ పండితులు కూర్చుని ఉన్నారు. ముగ్గురు ఒకే విధమైన కాషాయాంబరాలు ధరించి ఉన్నారు. ఇద్దరు ఏవో ప్రాచీన తాళపత్ర గ్రంథాలను దీక్షగా పరిశీలిస్తున్నారు. మరొక వృద్ధుడు నేల మీద గీసిన పెద్ద పెద్ద గీతలను పరిశీలిస్తున్నాడు. తలుపు తెరిచిన చప్పుడు వినగానే, "ఎవరు నువ్వు? ఎందుకిలా వచ్చావు?" అని అడిగాడు ఒక పండితుడు. "గదిని శుభ్రం చేయడానికి వచ్చాను స్వామీ. తమకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. తర్వాత వచ్చి శుభ్రం చేస్తాను" అంటూ మహేంద్రనాథుడు ఆయనకు వంగి నమస్కరించి అడుగు వెనక్కి వేశాడు.
ఈ గది శుభ్రంగానే ఉంది. నువ్వేమీ శుభ్రం చేయవలసిన అవసరం లేదు వెళ్ళు అన్నాడు వృద్ధ పండితుడు. చిత్తం స్వామి అని మహేంద్రనాథుడు ఆయనకు మరొకసారి వినయంగా నమస్కరించి వెనుదిరిగి గది నుంచి వెలుపలికి వచ్చాడు. మహేంద్రనాథుడు వేగంగా ద్వారపాలకుడి గదిని చేరుకున్నాడు. కొంతసేపటికి ద్వారపాలకుడు బాగా విశ్రాంతి తీసుకున్నావా అంటూ లోపలికి అడుగుపెట్టాడు. ఆ, ఈ చుట్టుపక్కల సేవకులు హడావుడిగా పనులు చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తూ కూర్చున్నాను. పొద్దు పోయిందే తెలియలేదు. నువ్వు మీ యజమానిని చూశావా అని అడిగాడు మహేంద్రనాథుడు. మా యజమాని ఈసారి ఒంటరిగా రాలేదు. మరొక ముగ్గురు పెద్దలను వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు జ్యోతిష్కులులాగా ఉన్నారు. వాళ్ళతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశాక మా యజమాని ఆయన గదిలోకి వెళ్ళాడు. అందువల్ల ఆయనను చూడడానికి సాధ్యపడలేదు. సాయంకాలం ఉద్యానవనానికి వస్తాడు. అప్పుడే మాట్లాడాలి అని చెప్పి ద్వారపాలకుడు అలాగే పడుకుని కొంతసేపటికల్లా నిద్రపోయాడు. మహేంద్రనాథుడు ఆ తర్వాత కిటికీ దగ్గరికి వెళ్ళి వెలుపలికి చూస్తూ కూర్చున్నాడు. సూర్యాస్తమయానికి కొంతసేపు ఉందనగా ఎవరో ఒక వ్యక్తి ఉద్యానవనం కేసి రావడం గమనించింది. అతడు పొడవాటి అంగరఖా ధరించి ఉన్నాడు. పొడవాటి జుట్టు ఉన్నది గాని గడ్డం మాత్రం పొట్టిగా ఉంది. రూపం స్పష్టంగా కనిపించటం లేదు గాని అతని నడకలో రాచటీవీ ఉట్టిపడుతున్నది. అతడే ఆ భవనం యజమాని అయి ఉంటాడని మహేంద్రనాథుడు ఊహించాడు. అతడు 1, 2 సార్లు ద్వారపాలకుడి గదికేసి చూడడం మహేంద్రనాథుడు గమనించాడు. వెంటనే అతడు నిద్రపోతున్న ద్వారపాలకుడిని తట్టి లేపి, మిత్రమా, మీ యజమాని ఉద్యానవనంలోకి వచ్చాడు. ఆయన నీకోసం చూస్తున్నట్లున్నది అన్నాడు. ద్వారపాలకుడు ఉలిక్కిపడి లేచి కిటికీ గుండా బయటికి చూసి, అవునవును, ఆయనే మా యజమాని. ఆయన నిన్ను చూడలేదు కదా అన్నాడు. లేదు, నేను లోపలే ఉన్నాను. గది నుంచి వెలుపలికి పోలేదు అన్నాడు మహేంద్రనాథుడు. ద్వారపాలకుడు హడావిడిగా తలపాగా ధరించి ఉద్యానవనంలోకి వెళ్ళి యజమానికి నమస్కరించాడు. యజమాని, ద్వారపాలకుడు ఏవో మాట్లాడుకోవడం మహేంద్రనాథుడికి కనిపించింది. యజమాని చేయెత్తి భవనం అవతలి వైపుకు చూపుతూ ఏదో చెప్పాడు. ద్వారపాలకుడు వంగి నమస్కరించి వెనుదిరిగాడు. యజమాని భవనంలోకి వెళ్ళిపోయాడు. చీకటి పడుతుండగా ద్వారపాలకుడు వచ్చి మహేంద్రనాథుణ్ణి చూసి నవ్వుతూ, నీకొక శుభవార్త. మా యజమాని భవనానికి అవతలి వైపు ఉన్న ద్వారపాలకుడిని మార్చమన్నాడు. అవతలి వైపున అందరూ స్త్రీలే ఉంటారు. అక్కడ కాపలా ఉండడానికి నీకు సమ్మతమైతే అనే మాటను పూర్తి చేసేలోగా తప్పక ఉంటాను. ఈ రోజే ఆ ఉద్యోగంలో చేరతాను అన్నాడు మహేంద్రనాథుడు. మంచిది, నాతో రా మిత్రమా, నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. అటువైపు సాధారణంగా మనుషులెవరూ రారు. తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి అంటూ ద్వారపాలకుడు దివిటీ వెలిగించి తీసుకుని ముందుకు నడవసాగాడు. మహేంద్రనాథుడు అతన్ని అనుసరించాడు. ఇద్దరూ కొంత దూరం నడిచాక కిందికి మెట్లు కనిపించాయి. వాటికి గుండా మరికొంత దూరం నడిచాక గొలుసులు బిగించిన ఇనప ద్వారం కనిపించింది. అక్కడి నుంచి భవనం అంత స్పష్టంగా కనిపించడం లేదు. ద్వారపాలకుడు, ఇక్కడ పెద్దగా పనేమీ ఉండదు. నేను నీకు కావలసిన ఆహారం తెచ్చిపెడతాను. పొద్దున్న నేను రాగానే నువ్వు వెళ్ళి నా గదిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ దివిటీ ఇక్కడే ఉండని. జాగ్రత్త సుమా అని హెచ్చరించి వెళ్ళాడు. దాదాపు 2 గంటలు గడిచాక ద్వారపాలకుడు ఆహారం తెచ్చాడు. మహేంద్రనాథుడు భోజనం చేసిన తర్వాత ద్వారపాలకుడు తాళం చెవి ఒకటి అందిస్తూ, దీనిని జాగ్రత్తగా ఉంచు. తలుపు తెరుచుకుని వెళ్ళేవు సుమా, అంతా కీకారణ్యం. దారి తెన్ను కనిపించదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక మహేంద్రనాథుడు ఆ భవనంలో ఉన్న స్త్రీ యువరాణా కాదా అన్న విషయం తెలుసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ జాగ్రత్తగా అక్కడే కూర్చున్నాడు. ఇక్కడితో 8వ భాగం పూర్తయింది.